ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ మాసము అంతము వరకు సహకారులు కావాలనని ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. యూదుల చరిత్ర నుండి ఈనాటి తరానికి ఆధ్యాత్మిక సత్యాలను నేర్పండి. ఎపిసోడ్ సహకారులను అనుదినము ఈ మాసము అంతము వరకు పంపించండి ప్రభు. మహిమ పొందండి. యేసు ప్రభువు ద్వారా అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. రాజైన సిద్కియా కాలములో బబులోను రాజైన నెబుకద్నెజరు దండెత్తి వచ్చిన సందర్భాన సిద్కియా తన యొక్క యాజకుడును పశ్షూరును, మల్కీయా కుమారుడైన పశ్షూరును, యాజకుడైన మయేషాయను కుమారుడైన జఫన్యాను పిలిచాడు. పిలిచి ఇర్మియా యొద్దకు పంపిస్తున్నాడు. ఇర్మియా యొద్ద ఏమైనా జవాబు దొరుకుతుందేమో, దేవుడు మనకు తోడై ఉంటాడో లేదో విచారణ చేయమంటున్నాడు. ఒక ఆలోచన ఇక్కడ మనం ఆలోచించాల్సిందే. సిద్కియా ఎవరు? యోధారాజు. సిద్కియా దేవుడు తనకు తోడుగా ఉంటాడో లేడో అనే విచారణ వైపు అతని మనసు వెళ్ళిందంటే వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే వాళ్ళకు తెలుసు, దేవునికి ఇష్టంగా లేవు, మేము దేవుని చిత్తానుకూలమైన పరిస్థితులు మాలో లేవు అని తెలిసి కూడా దేవుడు తోడుంటాడేమో ఒకసారి ఎంక్వైరీ చేయమంటున్నాడు. అంతకంటే ప్రధానంగా చేయాల్సింది పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి ఒరిజినల్గా వారి సిన్ ఏమిటో వారికి తెలుసు కనుక పశ్చాత్తాపడి సరి చేసుకుంటే ఎంతో బాగుండేది. ఈనాడు కూడా చాలామంది తమ పాపం తెలిసి కూడా కప్పెట్టుకుంటున్నారు. సేవకుల యొద్దకు వెళ్ళి దేవుడు తోడుంటాడని ప్రార్థన చేయమంటారు. వాళ్ళకు తెలుసు పాపము అంతరంగములో ఉండగా దేవుడు వారికి ఎట్లా తోడుంటాడు? తోడుండడు. దేవునికి మానవునికి మధ్య అడ్డంగా వచ్చింది మానవుని పాపమే కదా. మానవుడు హృదయం నిండా పాపాన్ని పెట్టుకొని దేవుని సహాయాన్ని కోరితే దేవుడు చేస్తాడా? చేయడని తెలిసిన మానవుడు దేవుడు తోడుంటాడో లేడో అనే విచారణకు ప్రాధాన్యత ఇవ్వటం హాస్యాస్పదం. సిద్కియా పశ్షూరును జఫన్యాను పిలిచి, బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేస్తున్నాడు, అతడు మన యుద్ధం నుండి వెళ్ళిపోయేటట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నింటినీ చూపి మనకు తోడై ఉంటాడో లేదో దయచేసి మా నిమిత్తం యెహోవా చేత విచారించమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా దేవుడైన యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది. సోదరుడా, సోదరి, దేవుడు అద్భుత కార్యాలను చూపాలి. మన బ్రతుకులు మారక్కర్లేదు. మన బ్రతుకులు యథావిధిగానే ఉంచుకొని దేవుడు మాత్రం అద్భుతాలు చేసేయాలి. ఇది ఈనాటి ప్రజల టెండెన్సీ. ఆనాటి ప్రజలు కూడా అలాగే ఉన్నారు. దేవుడు అద్భుతం చేయాలి, దేవుడు అద్భుతం చేయాలి అని ప్రకటిస్తున్న ఆశిస్తున్న ప్రతి వారికి నా నుండి ఒక ప్రశ్న, ఎందుకు చేయాలి?
వై గాడ్ హ్యాస్ టు డూ ద మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. నీవు విశ్వాసం ఉంచితే జరిగేవన్నీ మిరకల్సే. కనుక దేవుడికి మిరకల్స్ చేయడం చాలా సులువు. కానీ నీ జీవితంలో చేయాలంటే నీవు దేవునికి అనుకూలమైన పాత్రగా ఉంటే చేయగలుగుతాడు. రక్తస్రావం గల స్త్రీ యేసు వస్త్రపు చెంగు ముట్టితే బాగుపడతానని అనుకొని విశ్వాసంతో ఆమె ముందుకు సాగి రహస్యంగా వెళ్ళి ప్రభువారు వెళ్ళిపోతుంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. అక్కడ ఏం జరిగింది? ఫెయిత్ డ్రాన్ ద మిరకల్. ఫెయిత్ డ్రాన్ ద మిరకల్. విశ్వాసము అద్భుతాన్ని సాధించుకుంది. కనుక దేవుడెప్పుడు సిద్ధమే. విశ్వాసి సిద్ధపడినప్పుడే అద్భుతం వారి జీవితాల్లో చూస్తారు. ఈ క్రొత్త నిబంధన కాలంలో మనం సూపర్ న్యాచురల్ మిరకల్స్ జరగాలని ఎక్స్పెక్ట్ చేయటానికి ముందుగా మన హృదయాల్లో మనలను మనం పరీక్షించుకుని, వై ఐ నీడ్ దట్ కైండ్ ఆఫ్ మిరకల్ ఇన్ మై లైఫ్. నా మాట అర్థమైందా? గాడ్ కెన్ ప్రొవైడ్ అనే ఫెయిత్లోకి ఎదగటం ముఖ్యం. మనం ఏమేమో కావాలని ఆశించటం కంటే దేవుడు ఏం కావాలని మనలను ఆశించి ఉన్నాడో దానిలోనికి మనం ఒదిగిపోవటం మనకు క్షేమం. ఆకాశం నుండి అగ్నిని కుమ్మరించటం, నీటిని కుమ్మరించటం, బండలో నుండి నీళ్లు రప్పించటం, ఇవి మిరకల్స్. బట్ విత్ ఎ గ్రేట్ పర్పస్ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ద మిరకల్స్. అక్కడ ఒక ప్రయోజనకరమైనటువంటి కార్యము నిమిత్తం అద్భుతాలు చేయబడ్డాయి. కానీ ఏ కార్యం అక్కర్లా, ఏ పర్పస్ అక్కర్లా. ఇవాళ ప్రతివాడు ఒక మిరకల్ దయచేసే నాకు అన్నట్టుగా అడుగుతున్నారు. అన్ని మిరకల్స్ కంటే గొప్ప మిరకల్ మారు మనసు పొందటం. అన్ని మిరకల్స్ కంటే వాల్యుబుల్, వ్యాలిడ్ మిరకల్ ఏమిటంటే రిపెంట్ అవటం. ఒక పాపి పశ్చాత్తాపడి రక్షించబడితే సకల లోకం లేదా యూనివర్స్ అంతా కంటే గొప్ప విలువ అది. దానికి వెలకట్టలేం. ఒక్క ఆత్మ విలువ వెలకడటానికి యూనివర్స్ అంతా ఒక త్రాసులో పెట్టినా అది వెలకట్టలేం. ఆత్మ విలువే ఎక్కువ. పరలోకంలో దేవుడు ఆనందిస్తాడు. అర్థమవుతుందా? సిద్కియా అద్భుతాలు కోరుకుంటున్నాడు. జీవితం సరిగా లేదు, పాపంలో ఉన్నారు. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో సిద్కియా భయంకరమైన చెడ్డ నడత యెహోవా ఎదుట నడిచాడని వ్రాయబడింది. లంచం మానడు, కట్నం మానడు, అబద్ధం మానడు, అబద్ధ సాక్ష్యం మానడు, ధనాపేక్ష మానడు, వ్యభిచార మనసు తీసివేసుకోడు. అన్నీ అట్లాగే ఉండాలి. అద్భుతాలు కొల్లలుగా జరిగిపోవాలి. అప్పుడే సాతాను చేతిలో పడిపోతారు. జాగ్రత్త. భ్రమపరచు దురాత్మ ఒకటి సంచారం చేస్తున్నాడు ఇట్లాంటి వాళ్ళని పట్టుకోటానికి. అద్భుతం జరుగుతుందనే పేరిట అపవిత్రాత్మ ఇట్లా పాపంలో ఉండి అద్భుతాలు కోరుకునే వాళ్ళని పట్టుకోటానికి తిరుగుతున్నాడు. ఇది చాలామంది గ్రహించటం లేదు. ఆనాడు సిద్కియా పశ్చాత్తాపడాల్సింది పోయి తెలిసిన పాపాన్ని గురించి దేవుడు మనకు తోడై ఉంటాడో లేదో, అద్భుతాలు చేస్తాడో లేదో, చేసి శత్రువును పారద్రోలేస్తాడో లేదో ఒకసారి ఎంక్వైరీ చేయమంటున్నాడంటే ఒక విధంగా దేవుడిని శకునంతో ఈక్వల్గా ట్రీట్ చేశాడు సిద్కియా. సోద దెయ్యం పట్టిన వాళ్ళు ఎట్లా చెబుతారో అట్లా తనకు ఫేవరబుల్ ఆన్సర్. కింగ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద ఫేవరబుల్ ఆన్సర్ ఫర్ హిమ్. తనకు అనుకూలంగా మాట్లాడటం కావాలి. ప్రతి మనిషి ఇదే కోరుకుంటున్నాడండి.
దీన్ని కొత్త నిబంధనలో దురద చెవులు అన్నాడు. దురద చెవులు అంటే తనకి ఏం కావాలో అది కోరుకుంటే అది ప్రకటించేవాడిని వెంటేసుకురావటం, పోగేసుకోవటం. మనుషులు దురద చెవులు గలవారై తమకు అనుకూలమైన బోధలు చేసేవాడిని వాళ్ళు పోగు చేసుకుంటారంట. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ కూడా అదే సంభవించింది. ఇర్మియా కాలంలో ఇర్మియా దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు ఏం చెబుతాడు అని అడిగితే బాగుండేది. మాకు తోడుంటాడో లేడో కనుక్కో. ఏమిటది? అక్కడే అతని యొక్క ఆధ్యాత్మిక భ్రష్టత్వం తెలుస్తోంది. 3వ వచనం, ఇర్మియా వారితో ఇలా అన్నాడు, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మును ముట్టడి వేయు కల్దీయుల మీదను మీరు ఉపయోగించుచు ఉన్న యుద్ధాయుధములను ప్రాకారముల నుండి తీసుకుని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయిస్తాను. కోపమును రౌద్రమును అతి ఉగ్రతయు కలిగిన వాడనై నేను బాహుబలముతోను చాచిన చేతితోను నేనే మీతో యుద్ధం చేస్తాను. అదండి అసలు సంగతి. బబులోను చక్రవర్తి గెలవటం కాదు, దేవుడే బబులోను చక్రవర్తిని తాను ఇశ్రాయేలు యూదా జనాంగం మీద యుద్ధం చేసి గెలిపించాడు. అర్థమవుతుందా? సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఇశ్రాయేలు దేశం మీదకు యుద్ధానికి వచ్చినప్పుడల్లా కూడా యెహోవా సహాయం చేత గెలుపొందుతూ వచ్చాడని రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో రాశాడు. యెహోవా సిరియా నయమానుకు విజయాలు ఇవ్వటం ఏంటి అంటే, ఇశ్రాయేలీయులను సిరియనులకు అప్పగించుచూ వచ్చిన వాడు యెహోవాయే అని తెలపటం అన్నమాట. దేవుడు తన ప్రజలను శత్రువుల చేతికి తాను అప్పగించటం ఏమిటి? అంత భ్రష్టత్వంలోనికి ఆయన ప్రజలు కూరుకుపోయారన్నమాట. రౌద్రం, కోపం, అత్యాగ్రహం, అతి ఉగ్రత కలిగి బాహుబలంతో చాచిన చేతితో నేనే మీతో యుద్ధం చేస్తానని చెప్పబోయా. నెబుకద్నెజరు కాదు యుద్ధం చేసేది, నా జనులతో నేను యుద్ధం చేస్తానని వెళ్ళి చెప్పమన్నాడు. మనుషులను పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసేదను, గొప్ప తెగులు చేత వారందరూ చచ్చేదారు. ఎటువంటి మాట చూడండి. అందరినీ అండర్లైన్ చేసుకోండి. మనుషులనేమి, జంతువులనేమి, పశువులనేమి, పట్టణ నివాసులనేమి అందరినీ నేను హతం చేస్తానన్నాడు. అందరినీ హతం చేస్తాను, ఒక్కరిని కూడా మిగల్చను అన్నాడు. అటు తర్వాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, వారి ప్రాణాలను తీయజూచు వారి శత్రువుల చేతికి నేను అప్పగిస్తాను. అతడు వారి యందు అనుగ్రహం ఉంచకయు, వారిని కరుణింపకయు, వారి ఎడల జాలిపడకయు, వారిని కత్తివాత హతం చేస్తాడు. సిద్కియా యొక్క కండ్లు పీకేశారు, తీసుకెళ్ళిపోయారు బబులోనికి. కండ్లు పీకివేయబడటం ఎంత దారుణం. సిద్కియా గుడ్డివాడైపోయాడు, అంధుడైపోయాడు. సిద్కియాను తీసుకెళ్ళారు, బబులోనికి తీసుకెళ్ళారు, అక్కడ చనిపోయాడు. సోదరుడా, సోదరి, దేవుడే తన యొక్క పేరు పెట్టుకున్న జనాంగానికి వారి పాపాన్ని బట్టి శిక్షను విధిస్తున్నాడు. వారు పశ్చాత్తాపడకపోయినందున వారి మీదకు ఈ శిక్ష వచ్చింది. వారి జీవితాన్ని మార్చుకోకపోవటం వల్ల వారు ఈ శిక్షకు గురి కావాల్సి వచ్చింది. ఎటువంటి భక్తుడైనా కూడా పాపంలో జీవిస్తే ఇటువంటి కార్యమే జరుగుతుంది. పాపాన్ని ఎవరు ఆస్వాదించాలనుకున్నా, ఎవరు ఆహ్వానించుకున్నా దేవుని సహాయం వారికి దొరకదు. దేవుడు నాకు తోడుంటాడులే, నేను కానుకలు ఇచ్చేస్తున్నాను అని అంటే అది అవివేకం అవుతుంది. కనుక దేవుడు నీ కానుకలకు పొంగిపోయేవాడు కాడు. నీ ప్రవర్తన మార్చుకుంటే నీ యందు ఆనందిస్తాడు. ఈ చిన్న సత్యం కూడా క్రైస్తవులు ఈనాడు తెలుసుకోలేకపోతే ఏమిటి ప్రయోజనం? మందిరాలకు వెళ్ళి ఏంటి ఉపయోగం?
ఆనాటి ప్రజలు అదే పాపం చేశారు, ఈనాటి ప్రజలు కూడా అలాగే ఉంటున్నారు. దేవుని స్థానాన్ని గుర్తెరగటం లేదు, దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. హెబ్రీ పత్రికలో చాలా తేటగా చెప్పాడు, 4వ అధ్యాయంలో 11-12 వచనాల్లో, ఆలోచనలను తలంపులను పరిశోధించేటువంటి వాడు దేవుడు. కనుక విశ్రాంతిలో ప్రవేశించటానికి ఆటంకంగా నిలిచే అవిధేయత ఏదైనా మీలో ఉందేమో చూచుకోమని హెచ్చరిక చేశాడు గ్రంథకర్త. సోదరుడా, సోదరి, గాడ్ విల్ జడ్జ్ ద సిన్. దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు. పాపిని రక్షించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే. కానీ పాపి పాపంలో ఉంటూ ప్రభు సహాయం కోరటమే వింత అనుభవం. అలాంటి పనులు చేయొద్దు. 8వ వచనం, ఈ ప్రజలతో నీవిలా అనుము, యెహోవా సెలవిస్తుంది ఏమిటంటే, జీవమార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెడుతున్నాను. జీవమార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెడుతున్నాను. ప్రజలందరికీ కూడా ప్రారంభం నుండి దేవుడు చెబుతోంది అదే. చాయిస్ ఈస్ యువర్స్. చూజ్ వాట్ ఎవర్ యు వాంట్. జీవం కావాలో నువ్వు కోరుకో, మరణం కావాలో నువ్వే కోరుకో. ఆప్షన్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. నీదే. దేవుడు సెల్ఫ్ విల్ ఒల్యూషన్, స్వచిత్తం ఇచ్చాడు మానవులకి. కనుక మానవుడికే ఇచ్చాడు. తను కోరుకునే అవకాశం మానవుడికి ఇచ్చాడు. నువ్వేం కోరుకుంటే అది. జీవమార్గం కోరుకుంటే జీవానికి, మరణ మార్గం కోరుకుంటే మరణానికి. ఇరుకు మార్గం విశాల మార్గం, ప్రభువు దినాల్లో ఆయన చెప్పిన ఉపమానం. ఇరుకు మార్గాన్ని కోరుకుంటే ఇరుకులో విశాలతనిచ్చి ప్రభువు నిత్య రాజ్యానికి తీసుకెళ్తాడు. విశాల మార్గం కోరుకుంటే విశాల మార్గం ఇరుకై ఆఖరికి నువ్వు పతనానికి వెళ్ళి పాతాళ వశం అయిపోతావు. కనుక పాపపు మార్గం ఇరుకు, అపవాది మార్గం, పాపపు మార్గం విశాలం, అపవాది మార్గం విశాలం, దేవుని మార్గం ఇరుకు. కనుక దేవుని మార్గంలో ఇరుకున ప్రవేశిస్తావా? ప్రవేశింప పోరాడువారు అనేకులు కానీ ప్రవేశించగలిగేవారు కొందరే అన్నాడు. అంత తేలికేం కాదు. యేసయ్య మార్గంలోనికి వెళ్ళటం అంటే అంత తేలికేం కాదు. ఒక విధంగా చెప్పాలి అంటే సెల్ఫ్ డినైల్, క్రాస్ బేరింగ్ అంటాం. సిలువ భరించటమే, తనను తాను త్యజించుకొని సిలువ భరించటమే ఇరుకు మార్గం అంటే. కనుక జీవమార్గం కావాలా, మరణ మార్గం కావాలా, ఈ రెండు నీ ఎదుటే ఉంచుతున్నాను. ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన కానీ, క్షేమము వలన కానీ, తెగున వలన కానీ చస్తారు. మేలు చేయట కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణానికి అభిముఖుడనై ఉన్నాను గనుక బయటికి వెళ్ళి మిమ్మల్ని ముట్టడి వేయుచున్న కల్దీలకు లోబడి వారు బ్రతుకుతారు. దోపుడు సొమ్ము దక్కినట్టు వారికి ప్రాణం దక్కుతుంది. ఈ పట్టణం బబులోను చేతికి అప్పగించబడుతుంది. అతడు అగ్నిచేత దాన్ని కాల్చివేస్తాడు. ఇదే యెహోవా వాక్కు. పట్టణము నుండి వెలుపటికి వెళ్ళి ముందస్తుగానే బబులోను రాజుకు లోబడిపోతావా, బతుకుతావు అన్నాడు. దేవుడు బ్రతకటానికి ఒక మార్గం చూపించాడు. ఆ మార్గంలోకి వెళితే బ్రతుకుతావు, లేకపోతే చస్తావు అన్నాడు. కానీ యూదులకు ఆ మార్గం ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి దేవుడు శత్రువుకు లోబడిపోమంటున్నాడు? దేవుడు ఎప్పుడు సత్యమే చెబుతాడు, దేవుడు అసత్యం పలకడు. దేవుడు తన యొక్క ఉగ్రతను, తాను ఇవ్వబోతున్న శిక్షను దృష్టిలో పెట్టుకుని వారు బ్రతికేటట్టుగా బబులోను రాజుకు లోబడమన్నాడు. ఎందుకంటే అక్కడ చెర ముఖ్యమైనటువంటిది. చెరాకాలంలో వాళ్ళు ఉండటం అనేది దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే అక్కడ రిఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్, అక్కడ దిద్దుబాటు, రూపాంతరం రెండు రావాలి వాళ్ళల్లో. వాళ్ళు చావటం దేవుని ఉద్దేశం కాదు. అక్కడ వారు బబులోను రాజుకు లోబడిపోయి ఉంటే చావాల్సిన పని లేదు. కానీ తిరగబడ్డారు. సిద్కియా తిరగబడ్డాడు, అందుకే కళ్ళు బీకేయబడ్డాయి, తీసుకుపోబడ్డాడు. కనుక దేవుడు చెప్పిన మాట జీవ మార్గం లోబడమన్నాడు. శత్రువుకు లోబడటం ఏంటండి, అది మా ఇంటా వంట లేదన్నట్టుగా తిరుగుబాటు చేశాడు. దేవుని యొక్క వాక్కు ఎన్నడూ కూడాను సత్యమే.
ఆయన ఒక ప్రణాళికతో చేస్తున్నాడు. దాన్ని ప్రశ్నించడానికి ఎవరికి అధికారం లేదు. కుమ్మరిని కొండ ప్రశ్నించకూడదు, మానవుడు దేవుని ప్రశ్నింప వీలు లేదు. మానవుని జ్ఞానం ఏపాటిది? ఇప్పుడు చూసింది న్యాయం అనిపిస్తుంది, ఇంకాసేపటికి అదే అన్యాయం అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఒక భావోద్రేకంలో ఒక ఇష్యూ మనకి అన్యాయం అనిపించవచ్చు, దాన్ని విచారణ పరిధిలోనికి వెళ్ళేటప్పటికి అది న్యాయమే అనిపించవచ్చు. మనమే ఒప్పుకుంటాం అదొకప్పుడు అన్యాయం అన్న నోరులే తర్వాత న్యాయమే అని ఒప్పుకుంటాయి. మానవుల యొక్క చూపు వెలుచూపు. కానీ దేవుని అట్లా కాదు. దేవుడు చాలా స్ట్రైట్గా చెప్పాడు, ఒక మార్గం మీకు ఇస్తున్నాను, ఇంకా ఆప్షన్ ఇస్తున్నాడు. సిద్కియా, నెబుకద్నెజరు పారిపోవడం జరగదు, కానీ మీరెళ్ళి లోబడితే బ్రతుకుతారు అన్నాడు. ఏదైతే బ్రతకడమే కావాలి కదా, కానీ దానికి లోబడలేదు సిద్కియా. దేవునికి తెలుసు మొదటి నుండి కూడా యూదులు మార్గం తప్పి దేవునికి వ్యతిరేకంగానే తిరుగుబాటు చేస్తున్నారు. దాని పర్యవసానమే వారి జీవితాల్లోకి వస్తుంది. మానవ హృదయం కఠినం అండి, మానవ హృదయం కఠినం. ఆ కఠినం కారణం చేత బ్రతుకులు పాడు చేసుకుంటారు. ఆ కఠినమైన మనసు చేతనే జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇది చాలామంది గ్రహించలేకపోతున్నారు. యోధారాజు ఇంటి వారులకు ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినండి. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చండి, దోచుకొనబడిన వానిని బాధపెట్టి వాని చేతిలో నుండి విడిపించండి. అలాగూ చెయ్యని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధం అగ్నివలే బయట వెళ్ళి ఎవడునూ ఆర్పలేకుండా మిమ్మల్ని దహించును. ఇది యెహోవా వాక్కు. దోచుకొనబడిన వానిని బాధ పెట్టే వాని చేతిలో నుండి విడిపించండి, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చండి. యూ షుడ్ స్టాండ్ ఫర్ ద ట్రూత్, ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్. దేవుని వాక్యపు సత్యానికి మనం నిలబడుతున్నామా అంటే ఇవాళ నిలబడటం లేదు. బాధ పెడుతున్న వాని చేతిలో నుండి, అన్యాయంగా బాధపడుతున్న వానిని విడిపించుటకు మన నోర్లు లెగటం లేదు. కానీ దేవుడు కోరాడు అది. యూదులను ఏం కోరాడంటే, మీ సహోదరులలో ఎవడైనా బాధ పెట్టబడుతుంటే అన్యాయంగా అక్రమంగా బాధ పెట్టేవాని చేతిలో నుండి విడిపించమన్నాడు. యూ షుడ్ డెలివర్ యువర్ బ్రదర్. నీ సోదరుడిని నువ్వు విడిపించాలి. ఇవాళ సహోదర ప్రేమ లేదు ఇవాళ. కనుక ఎక్కడికక్కడే ఆధ్యాత్మిక రాజీ, తమకు తామే భక్తిపరులు అనుకునేటువంటి మూర్ఖత్వం ఈనాడు కనిపిస్తుంది. తలంపులలో, అంతరంగంలో, హృదయంలో, ఆలోచనలలోనే వ్యత్యాసం ఉంది. అందుకే క్రియల్లో కనబడటం లేదు అది. కనుక ఆనాడు మీరు నెహెమ్యా గ్రంథాన్ని చదివితే, ఎజ్రా గ్రంథాన్ని కూడా చదివితే, తమ యొక్క సహోదరులను తమ శక్తి వంచన లేకుండా విడిపించారట. వారు రుణాల్లో ఉండిపోతే, వారి స్వాస్థ్యాలు రుణాల్లో ఉండిపోతేను వారి శక్తి వంచన లేకుండా సహోదరుల స్వాస్థ్యాలను విడిపించి వాళ్ళకి ఇచ్చారట. అర్థమవుతుందా? ఎవరికైనా ఆర్థికంగా మన బంధువుల్లోనో, మన స్నేహితుల్లోనో, మన సంఘంలోనో ఆర్థికంగా చిక్కుబడిపోయారనుకోండి, డబ్బున్నవాడు విడిపించి ఇవ్వాలి. ఆ ధర్మం ఇవాళ లేదు, నడవటం లేదు. మనకెంతవరకు నీతి అంటే దేవుని మందిరానికి ఇచ్చేస్తే, దేవుని సేవకుడికి ఇచ్చేస్తే అదే కౌంట్ అనుకుంటాం. కానీ సహోదరులను ప్రేమించటం, ఇండివిజువల్గా విడోస్ను ఫీడ్ చేయటం, ఇండివిజువల్గా ఆర్ఫన్స్ను హెల్ప్ చేయటం, ఇండివిజువల్గా పూర్ మెన్ ఆదుకోవటం, ఇవి క్రిస్టియన్ చర్చ్లో ఇవాళ ఇండివిజువల్గా చేయటానికి ఎవరికి తీరిక లేదు, అంత ముందుకు లేరు ప్రజలు. ఒక ఆర్గనైజేషన్కి అప్పచెప్పటం, ఒక చర్చ్ హెడ్కి అప్పచెప్పటం అయిపోతుంది. మన చేతులు దులిపేసుకుంటున్నాం. అది కాదు, అలా కాదు. ఇండివిజువల్గా ప్రతి వ్యక్తి అలాంటి ఉద్యమాన్ని స్వీకరించినప్పుడే క్రిస్టియానిటీ యొక్క ప్రభావం సమాజానికి అర్థమై తీరుతుంది. అంతేగాని ఒక ఆర్గనైజేషన్కి కట్టబెట్టడం చేత, డబ్బంతా తీసుకెళ్ళి కట్టబెట్టడం చేత
వాళ్ళు ఎఫెక్టివ్గా జరుపుతున్నారో లేదో మనకు అర్థం కాదు. ఎక్కడ నీవు అవసరంలో ఉన్నవారు నీకు కనబడ్డారు, ఎక్కడ అవసరంలో ఉన్నవారు నీ దృష్టికి ప్రభు తెచ్చాడో వారికి నీవు సహాయం చేయగలగటం ముందు చూసావు, అది అద్భుతం. అది గొప్ప మార్పు సమాజంలో తీసుకురాగలుగుతుంది. దేవునికి కార్యంగా ప్రజలు గుర్తెరుగుతారు. కనుక వాక్యాన్ని గ్రహిద్దాం. ఇది యెహోవా వాక్కు. లోయలో నివసించు దానా, మైదానమందల బండ వంటి దానా, మా మీదకి రాగలవాడెవడు, మా నివాస స్థలాలలో ప్రవేశించేవాడెవడు అనుకుని వారలారా, మీ క్రియల ఫలములను బట్టి మిమ్మును దండించెదను. నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టించెదను, అది దాని చుట్టూ ఉన్న ప్రాంతాలన్నింటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. యూదులకు ఒక గర్వం ఉంది. ఏమిటంటే, మేము పర్వతముల చేత ప్రొటెక్ట్ చేయబడుతున్నటువంటి పట్టణంలో ఉన్నాం, మా మీదకి ఎవడొస్తాడు, మా మీదకి ఎవడు రాగలుగుతాడు, ఎవడు రాలేడు. యెరూషలేము పట్టణం చుట్టూత పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు శత్రువులు వేగంగా రాకుండా ఆపేస్తాయి. 1 కిలోమీటర్ ప్లెయిన్ ల్యాండ్లో సమభూమి మీద పరుగులు తీయటమును, ఒక ఎత్తైన కొండ ఎక్కి దిగటానికి ఎంత టైం తేడా ఉంటుంది, ఎంత శ్రమ అవసరం అవుతుంది శత్రువుకి. కాబట్టి యెరూషలేము చుట్టూత కొండలు పర్వతాలు ఉన్నాయి కాబట్టి బండ వంటి వారం మేము, చుట్టూ మా కొండలు ఉన్నాయి, మా మీదకి ఎవడొస్తాడు. కాబట్టి శత్రువు భేద్యమైనటువంటి కోటలు మాకున్నాయి అని చెప్పి వాళ్ళు గర్విస్తున్నారు. అయితే అంతర్గత అరణ్యాన్ని తగలబెడతానన్నాడు. శత్రువు బయట నుంచి కాదు, లోపల ఉన్నటువంటిదే శత్రువుగా మారే పరిస్థితి వస్తా అన్నాడు దేవుడు. అలా తగలబెట్టి పట్టణాన్ని కాల్చేస్తానన్నాడు. జరిగింది అదే. ఒక విధంగా చెప్పాలంటే నెబుకద్నెజరు యొక్క శౌర్యం కాదు నెబుకద్నెజరుకి విజయాన్ని ఇచ్చింది. దేవుని యొక్క ఉగ్రత తన ప్రజల మీద కుమ్మరించబట్టం చేత అవలేలగా వాళ్ళని చెరకు పోయగలిగాడు. కనుక దేవుని కార్యం అది. యూదులు బబులోనికి చెరకు వెళ్ళటం అనేది దేవుని యొక్క శిక్షలో భాగం. కనుక సహోదరుడా, సహోదరి, నీవు చెరకెళ్ళే అనుభవంలో ఉన్నావు అని అంటే పాపంలో ఉన్నావు. దాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విసర్జించు, నీతిగా న్యాయంగా ఆలోచించు, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నించు, ప్రభు సహాయం కోరుకో, హృదయాన్ని మార్చుకో, అద్భుతాలు ఆశించకు. నీ హృదయం మారితే జీవితంలో అన్నీ కూడాను ఆయన ఆశించిన అనుకున్న కార్యాలు జరుగుతాయి. అవి నీకు అర్థమవుతాయి, అవి అద్భుతం అని నువ్వు తెలుసుకుంటావు. ఎందుకు పనికిరాని నీ జీవితంలో పనికొచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది ఆయన చేస్తున్న అద్భుతాలే, అది నీ శక్తి ఏం కాదు. వాక్యాన్ని ముగిస్తున్నాను. సోదరుడా, సోదరి, దేవుని కృప మనకు తోడై ఉండాలంటే మనం నీతిని ఆశ్రయించాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, సత్యాన్ని అనుసరించాలి. అప్పుడే దేవుడు మనకు సహాయకుడు. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని అడుగుతున్నాము. ప్రభు, మోసపోకుండా, అద్భుత కార్యాల కొరకు పరుగులెత్తకుండా ఎక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు ప్రభు. హృదయం మారితే జరిగేవన్నీ అద్భుతాలే ప్రభు. మా చుట్టూతా కూడా నీ కార్యాలున్నాయి. గ్రహించడానికి మారు మనసు దయచేయండి. మారు మనసే ప్రతి అద్భుతానికి మూలం, విశ్వాసమే ప్రతి అద్భుతానికి ఆధారం. దీన్ని తెలుసుకోవటానికి, జీవితాలు మార్చుకోవటానికి మనుషులందరికీ సహాయం చేయండి. దురాత్మశక్తి చేత నడిపించబడుతూ అద్భుతాలను ఇస్తామని మోసపుచ్చుతున్న వారిని అరికట్టండి. ఎపిసోడ్ సహకారం దయచేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.